జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి పరిపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా వాడుకుని వాళ్ళతోటి చేయించరాని పనులన్నీ చేయించారు. ఎంతోమంది అమాయకుల్ని జైళ్లలో పెట్టడం, అకారణంగా వేధింపులకు గురి చేయడం, అసలు నేరాలే కాని వాటిని నేరాలుగా చిత్రీకరించడం, ప్రతి చట్టాన్ని ఆయుధీకరించడం, వెపనైజింగ్ ఎవ్రీ లా, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో చేశారు. చట్టాలని, పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆశిస్తూనే ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యవస్థల విధ్వంసం, అందులో ప్రధాన భాగమైనటువంటి పోలీసు వ్యవస్థలో జరిగిన విధ్వంసాన్ని రికార్డు మీదకి తీసుకొచ్చి దానికి కారకులైన వారందరినీ చట్టపరంగా, డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు అని చెప్పి నేను, నాతో పాటు ఇక్కడ కలిసినటువంటి బుద్ధిజీవులు అందరం కూడా ఫీల్ అవుతున్నాం. అంతే తప్ప అక్కడొక కేసు అక్కడొక కేసుగా ఉదాహరణగా అరకొరగా టేకప్ చేయడం వల్ల పోలీస్ వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలు, విధ్వంసాలని పూర్తి స్థాయిలో అరికట్టలేము. అవి భవిష్యత్తులో మళ్ళీ జరగవనే భరోసాని, నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వలేము అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు. పదమూడు సంవత్సరాల నుంచి ఛార్జ్ షీట్ వేసినప్పటికీ కూడా ఒక్క అంగుళం కూడా తన కేసులను ముందుకు కదల్చకుండా గత 7 సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కూడా కాకుండా ఉన్న చట్టాలని, చట్టాల్లో లోపాలని, న్యాయ వ్యవస్థని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి అవహేళన కార్యక్రమం చూసిన తర్వాత ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద, చట్ట వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది. దీని నుంచి కూడా ప్రజలని బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ప్రభుత్వం తరఫున కానీ, ప్రజా సంఘాల తరఫున కానీ, పిఐఎల్ రూపాల్లో కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకాన్ని పునఃపాదుకొల్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాని విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి ప్రభుత్వాన్ని, ప్రజా సంఘాలని కోరుతున్నాం. ఈ కాంటెక్స్ట్లో తెనాల్లో పోలీసులు 3 కుర్రాళ్ళ లాఠీలతో కొట్టి ఆ వీడియోని ప్రయత్నపూర్వకంగా వైరల్ చేయడం, ఇది చట్టబద్ధ పరిపాలనలో బ్రతకాలనేటువంటి ప్రజలకి మంచి సంకేతం కాదు అని చెప్పి నేను ఇంతకుముందే ఒక అభిప్రాయం వెలుగుచ్చాను. దాన్ని మళ్ళా రీఇటరేట్ చేస్తున్నాను. వాళ్లకున్నటువంటి నేర చరిత్ర కానీ, వాళ్ళ నేర చరిత్ర విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలు, వాటి వల్ల వచ్చినటువంటి ఫలితాలు వచ్చినాయో లేవో, వాళ్ళు మారారో లేదో, వీటన్నిటి గురించి కానీ ప్రజలకి అవగాహన లేదు. వాళ్ళకు కనిపించేదల్లా ఇటువంటి వీడియోలో పోలీసులు నడి బజారులో 3 యువకుల్ని చట్టవిరుద్ధమైనటువంటి పద్ధతులు ఉపయోగించి బహిరంగంగా వాళ్ళని కొట్టుకుంటూ రావడం, ఇది సమాజంలో శాంతిని, లా అండ్ ఆర్డర్ని, చట్టబద్ధ పరిపాలనని ఆశించే ప్రజలకి ఒక తప్పుడు సందేశంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని విస్తృతమైనటువంటి ప్రజానీకం దీన్ని
హర్షించకూడదు కూడా. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, చట్టాల్లో కానివ్వండి, చట్టాలను ఉపయోగించే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో కానివ్వండి, అవసరమైనటువంటి సంస్కరణల్ని తీసుకురావడానికి వెంటనే నడుం బిగించాలని, ఈ సంస్కరణల్ని తీసుకురావాలనేటువంటి డిమాండ్ ప్రజల నుండి రాజకీయ పార్టీలకు ఉండాలని, పోలీసు సంస్కరణలు అనేది రాజకీయ పార్టీల యొక్క ఎన్నికల మేనిఫెస్టోల్లో ఒక ప్రముఖమైనటువంటి భాగం కావాలని చెప్పి ఈ రోజున ఈ సమావేశం భావిస్తూ ఉంది. ఈ రకమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ మెరుగైనటువంటి ప్రజా జీవితాన్ని, మెరుగైనటువంటి శాంతి భద్రతల్ని ఆశించడం ప్రజల యొక్క హక్కు. ఆ హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.